హోప్ టుడే ఇండియా న్యూస్ అండ్ ఎంటర్టైన్మెంట్ లోకి స్వాగతం. నేను మొహమ్మద్ అబ్దుల్ బారీ. ఈ రోజు ముఖ్యాంశాలు. నేడు కర్ణాటకలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటించనున్నారు. జలంతర్గామిలో రాష్ట్రపతి ముర్ము ప్రయాణం. కార్వాన్ హార్బర్ నుంచి జలంతర్గామిలో ప్రయాణించనున్న ముర్ము జలంతర్గామిలో ప్రయాణించనున్న రెండో రాష్ట్రపతిగా నిలవనున్న రాష్ట్రపతి 2006 ఫిబ్రవరి 11న విశాఖ నుంచి జలంతర్గామిలో మొదటగా ప్రయాణించిన భారత రాష్ట్రపతి అబ్దుల్ కలాం. నేడు తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ ఉంటుంది. సాయంత్రం 4 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుంది. ప్రోగ్రెసివ్ ప్యానెల్ పెద్ద నిర్మాతలు వర్సెస్ మన ప్యానెల్ చిన్న నిర్మాతలు. ప్రోగ్రెసివ్ ప్యానెల్ను బలపరుస్తున్న అల్లు అరవింద్, సురేష్ బాబు, దిల్ రాజు. మన ప్యానెల్కు మద్దతు ఇస్తున్న చదలవాడ శ్రీనివాసరావు, సి కళ్యాణ్, ప్రసన్న కుమార్. తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు టెర్రర్గా మారింది. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ బీదర్ హైవేపై రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపు తప్పి కల్వర్టు వంతులో పడ్డ బైక్, ముగ్గురు మృతి. ముగ్గురు ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు. మరో ఘటనలో విజయనగరం జిల్లా గజపతి నగరం రైల్వే స్టేషన్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపు తప్పి చెట్టును ఢీకొన్న కారు అక్కడక్కడ 2 మృతి చెందారు. ఛత్తీస్గఢ్లోని రాయగఢ్లో హింసాత్మకంగా మారిన నిరసనలు. కోల్ మైనింగ్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టిన ప్రజలు బొగ్గు నిర్వహణ ప్లాంట్లోకి దూసుకెళ్లిన తమ్నూర్ గ్రామస్తులు పోలీస్ జీప్, ట్రాక్టర్లు, ఇతర వాహనాలను నింపిపెట్టారు. 10 మంది గ్రామస్తులకు, పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి. తెలంగాణ పోలీస్ శాఖలో కీలక మార్పు చేశారు. జీహెచ్ఎంసీ పునర్విభజనతో 3 కమిషనరేట్లలో మార్పులు. 3 కమిషనరేట్లను 12 జోన్లుగా విభజించారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 6 జోన్లు, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లుగా 3 జోన్లు చొప్పున విభజించారు. హౌస్ఫుల్ అయిన అరకులోయ. ఇయర్ ఎండ్ వరుస సెలవులతో పర్యాటకుల తాకిడి. అరకులోయలో హోటల్స్ అన్ని హౌస్ఫుల్ అయ్యాయి. చల్లని వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తున్న టూరిస్టులు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి పర్యాటకుల రాక. దట్టమైన పొగమంచు అందాలను ఎంజాయ్ చేస్తున్న టూరిస్టులు. ఘాట్ రోడ్లలో పరిమితికి మించి వాహనాల రాకపోకలు. విశాఖ, అరకు, పాడేరుల్లో హోటల్స్లోకి పెద్ద డిమాండ్గా ఏర్పడింది. రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నారు. తొలి రోజు అసెంబ్లీకి సమావేశానికి హాజరు కానున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. సినిమాలకు గుడ్ బై చెప్పిన హీరో విజయ్. గ్రాండ్ గా చివరి సినిమా జననాయగన్ ఆడియో లాంచ్. జననాయగన్ తన చివరి సినిమా అంటూ విజయ్ ప్రకటించారు. ప్రజలకు సేవ చేసేందుకే సినిమాలు వదిలేస్తున్నానని విజయ్ అన్నారు. అభిమానుల కోరిక మేరకు స్టేజ్ పై స్టెప్పులేసిన విజయ్. గత 10 ఏళ్లు ప్రజా సమస్యలను కేసీఆర్ పట్టించుకోలేదని తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. 2 ఏళ్ల తర్వాత మా లెక్కలు చూస్తానని కేసీఆర్ అంటున్నారని మంత్రి కోమటిరెడ్డి అన్నారు. ముందు కవిత అడిగిన లెక్కలకు కేసీఆర్ సమాధానం చెప్పాలని ఆయన అన్నారు. ఉపాధి హామీ పథకంపై జనవరి 5 నుంచి ఉద్యమిస్తామని మంత్రి కోమటిరెడ్డి చెప్పారు. ఇవి ఇప్పటికున్న ముఖ్యాంశాలు. మళ్ళీ రేపు కలుద్దాం. జై హింద్, జై భారత్. చూస్తూనే ఉండండి హోప్ టుడే ఇండియా న్యూస్ అండ్ ఎంటర్టైన్మెంట్.